సపడే గొర్రెలు కాసుకుంటా సపడేగా ఏదో ఒక ఇంటర్వ్యూలు చేసుకుంటా గొంగడేసుకొని కూర్చోక నీకెందుకు బిగ్ బాస్ నువ్వు ఎందుకు వెళ్ళినావు బిగ్ బాస్ లో ఎందుకు ట్రై చేసినావు నాకు ఒక మాట డౌట్ చెప్పు. అదే ఎందుకు చేయొద్దు? ఎందుకు నువ్వు నవదీప్ గారిని ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నావు? ఇప్పుడు నవదీపు అంటేనే వాళ్ళు కూడా అన్నారు. ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు, ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. కానీ అది మెడల్ వేసుకుని కదా కూర్చుకోవా నీకు? ఇప్పుడు తాత ముద్దు కొడుతుండు, గిట్టిన ఎవరైనా వచ్చి బాధపడబోతుంటేనో ఆడంగా గిడాన వచ్చి ముద్దు పెడదామని వస్తారు, అది గుచ్చుకుంటది గుచ్చుకుంటది. ఇప్పుడు జ్వరం వస్తుంది కదా గొర్రెలకు, ఎట్లా తెలుస్తుంది జ్వరం వస్తున్నట్టు? పుర్రు సారి కానీ వస్తుంది అంటే అది ఎండాకాలంలో పుర్రు ఊనే పుర్రు పుర్రు అని తెలియదా? పిల్లగానికి పుర్రు అంటే తెలియదా, అట్లా పర్రు అంటే తెలియదా, అట్లా ఇది ఎరికేనా అంటే అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ, ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ, సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మాకరి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీస నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 కొలుగురి న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారని, గెస్ట్ కన్నా స్పెషల్ తాత అనొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఈ తాతనే కనిపిస్తున్నాడు, హాట్గా కనిపిస్తున్నాడు. అండ్ పాటలతోని తనకు ఒక మనస్తాపంతో పాటలు పాడుతున్నాడు, అండ్ ఒక వ్యక్తి మీదనే పాటలు పాడుతున్నాడు. అసలు ఇంత అన్యాయం ఏం జరిగింది? ఈయన మాత్రం నేను కూడా ఉన్నాననుకుంటా అగ్ని పరీక్ష బిగ్ బాస్ సీజన్ 9కి ట్రై చేద్దామని వెళ్ళాడు అగ్ని పరీక్షకి. మళ్ళీ అగ్ని పరీక్షలో అగ్ని లేదా, మళ్ళీ ఈయన ఆద్యం పోయలేదా, అసలు ఏం జరిగింది అగ్ని పరీక్షలో? ఎందుకంత హాట్గా ఉన్నాడు? ఎవరనుకుంటున్నారు? నర్సయ్య తాత అండి, ఇంకెవరు? గొంగడేసుకొని కట్టబట్టుకొని రెడీగా ఉన్నాడు మా స్టూడియోలో. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేద్దాం, అగ్ని పరీక్ష డీటెయిల్స్ ఏందో తన మాటల్లోనే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే తాత. శనార్థి పిల్లగా ఎలా ఉన్నా శనార్థి తాత? ఏం చేయ తాత, మీలాంటి వాళ్ళు ఇప్పటికి 52 ఛానల్ తాత, నీది 53. ఓకే, ఇంటర్వ్యూలు ఇచ్చి 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 ఈ గొంత నొప్పి పెట్టిందే. గొంత నొప్పి పెట్టిందా? ఊరేసుకుంటున్నావు? మెడలో అది వేసుకున్నావు? ఇవన్నీ ఇక నాకు ఉండవలసిన సొమ్ములేనా అవి, కానీ వేరే వరకైనా గొంతు మొత్తం అయ్యో నొప్పి పెట్టింది తాత. నువ్వు చెప్పేదా ఆక తెలుస్తలేదు నువ్వు నొప్పి అని, కానీ మంచిగా పాడుతున్నావు కదా. ఏం చేయ మరి, ఊకుంటలేవుగా. వద్దు తాత నా చేతనైతే అంటే పండుకో అని అంటివి నువ్వు. ఇక లాభం లేదు, ఈ పప్పు పిల్లగాడు సరకుండా ఇక నా వెంటనే పడుతుండే అని చిన్న ముసలిదాన్ని సై చేసి వచ్చిన. ముసల్దానా నువ్వు? అసలు పిచ్చిదాన్ని అనవసరం పంపించక ఉంటారుగా, ఈయన ఏదేదో చేస్తుండు తెలుసా నీకు? నువ్వు ఏం చెప్పినా ముసలి నమ్మదు, కానీ నువ్వు అడిగే ముచ్చట ఏందో అడిగేసా అడిగే ముచ్చట. కానీ అది మెడల్ వేసుకుని కదా కూర్చుకోవా నీకు? ఇతరులకు గుచ్చుతుంది కానీ నాకెట గుచ్చుతుంది? నువ్వు నా దగ్గరికి రా. దగ్గర వచ్చిన వాళ్ళకి గుచ్చిపిస్తావు. తాత ముద్దు కొడుతుండు, గిట్టిన ఎవరైనా వచ్చి బాధపడబోతుంటేనో ఆడంగా గిడాన వచ్చి ముద్దు పెడదామని వస్తారు, అది గుచ్చుకుంటది. ఓకే, అందరికి ఒకటే ఉంటే నీకు చాలానే ఉన్నాయి. మరి ఏది వచ్చి ముద్దు పెడుతుంది? నొష్టి పెడుతుందా, షంపకు పెడుతుందా, ఈడ పెడుతుందా? ఈడ పెట్టినా బల్యం పోట్లేదు. మళ్ళీ నా ముసలి ఊకుంటుందా? కాదు తాత, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు సపడే గొర్రెలు కాసుకుంటా సపడేగా ఏదో ఒక ఇంటర్వ్యూలు చేసుకుంటా గొంగడేసుకొని కూర్చోక నీకెందుకు బిగ్ బాస్ నువ్వు ఎందుకు వెళ్ళినావు బిగ్ బాస్ లో ఎందుకు ట్రై చేసినావు? నాకు ఒక మాట డౌట్. అదే ఎందుకు చేయొద్దు? నేను సామాన్యునే కదా, నేను ఒక సామాన్యునే కదా, సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కదా. ఈ కోటీశ్వర్లకు అంతే కదా, కోటీశ్వర్లకు అంటే నేను పోకపోదు.
ఏం పిల్లగా కెమెరామేనా సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కాబట్టి నేను పోయినా ఆడికి పోయి నా దమ్మేందో చూపిద్దాం అనుకున్నా నా సత్తా ఏందో చూపిద్దాం అనుకున్నా విన్నావా అన్ని చూపిద్దాం అనుకున్నా నవరాసాలు వండిద్దాం అనుకున్నా కానీ నవదీప్ కోయిలాగా కాడెత్తేసి అది ఉరగవేచింది ములుగాడితో కూర్చుదాం అనుకున్నా కానీ ఎందుకు దానికి ఇష్టం లేక అది కాడెత్తేసి ఉరగవేచింది దానికి ములుగాడితో నేను ఎందుకు కూర్చోాలా అని ఇక సబ్ గంట బయటకు వచ్చిన. ఎందుకు నువ్వు నవదీప్ గారిని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు? ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, అభిజిత్ ఉన్నాడు, బిందు మాధవి ఉంది అండ్ సందీప్ నవదీప్ ఉన్నాడు. ఈ ముగ్గురు ఇట్లో నవదీప్కి ఎందుకు నవదీప్ మీద ఎందుకు కక్ష కట్టుకొని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, పాటలు పాడుతున్నావు? ఇప్పుడు ఒక ముచ్చట చెప్పాలి నీకు. చెప్పు. పాపము చేయమన్నోంది తప్ప చేసినోంది తప్ప చేయమన్నోడు అంతే కదా. వాడు చెప్తేనే వీడు చేసిండు. ఇప్పుడు నవదీపు అంటేనే వాళ్ళు కూడా అన్నారు. నవదీపు అంటే వాళ్ళు కూడా అన్నారు. అయితే ఇప్పుడు నేను చిన్న సన్నోని కాదు, నర్సయ్య తాత అంటే ఎన్నో తిరిగి వస్తుంది. పెద్ద పెద్ద చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మొదలు పెడితే సామాన్యం దాకా ఇంటర్వ్యూ చేసినోని. నేను ఎంతమంది చూసుకుంటూ వస్తున్నా, రాజ్యాలు తిరుక్కుంటా, దేశాలు తిరుక్కుంటా, ఊర్లు తిరుక్కుంటా. ఇప్పుడు నవదీపు మనసులో ఏముందో ముఖాన కనపడేది నాకు. ఈ నర్సయ్య దాదా మనకు అక్కడే లేదు అనేటిగా తీసుకొచ్చిండు. అంటే మరి అక్కడకు లేదు అన్న ముచ్చట నేను తెలుగు భాష పాట వాడినా, తెలుగుదే వాడారు. నాకు ఇంగ్లీషు రాదు, నేను చదువుకుంది 10 కాబట్టి పెద్ద చదువులు నాకు లేవు. రైతు పాట వాడిన, రైతు పాటతో నా పాటకు ఒక మనిషి బతికిండు అని చెప్పిన, స్టేజ్ మీద చెప్పారు. తెలుగు భాష పాట వాడిన. ఇంగ్లీషు చదివి తెలుగు మర్చిపోతుర్రు. ఇప్పుడు పరభాష కడుపు నింపొచ్చు నీకు, కానీ ఉగ్గుపాల వంటి తెలుగు భాష నీకు ఊపిరి పోసింది అదేగా. అంతేగా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించేరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. సూపర్ ఉంది. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. ఇప్పుడు ఈ పాట తాత నియాసొంటి కోల్యా గారు ఇంటర్వ్యూ చేస్తే పాడితే ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ పాట మంచిగా వాడినవు తాత, అద్భుతంగా రాసినవు తాత, ఆ పదాల అల్లిక బ్రహ్మాండంగా ఉంది తాత అని అంటున్నారు. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఈ పాట పాడితే కనీసం ఈ తెలుగు భాష పాట నాకు నచ్చలేదు అందుకే నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పకపోయా తాత. అదోటి బాధ అనిపించింది. సరే ఇది పక్కకు పెడితే నా పాట ఒక ప్రాణాన్ని బతికించిందని చెప్పిన. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి బతికిండు. రైతు పాట. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మాకరి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. బాగుంది మీనింగ్. మరి అంటే జనాల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు వెళ్ళిపో అంటే నేను సరే వీళ్ళకి అవసరం లేదు కదా అన్నారు కదా అని సప్పగా అంటొద్దు. నేను మీలాంటి వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఇవ్వకపోదు చెప్పుకోకపోదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే
నిజంగా కూడా ఇవాళ డిజిటల్ మీడియా నర్సయ్య తాతకు అండదండగా ఉంది. ఎందుకుందంటే తాతను ఆడ టాస్క్ చేయించారు. విన్నావా? అంటే నాకంటే మొట్టమొదలు జనాలే అంటారు ఆడ టాస్క్ చేయించారు. ఆడ ఆ రోపు ఏదో ఉంది కదా, ఏలాడబడమన్నారు, ఎగిరి ఏలాడబడమన్నారు. అందుకున్నా ఏలాడబడ్డా. ఇంకేం కావాలి? సరే, ఇంకేమైనా అవకాశం ఇస్తే ఇంకా నీలో ఏం కథ ఉందో బయటిది అంటే తీద్దు, ఉన్నదో లేదో తీద్దు. ఏ కారణం చెప్పకుండా నవదీపు ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా తోలిస్తాడు? అంటే ఈ పాటలే కాకుండా ఏమైనా అడిగినా మిమ్మల్ని? ఏం అడగాలి? ఎంత ఎంత ఎంతసేపు చేసారు మీకు ఆడిషన్? అంతే 10-15 నిమిషాలు. అందరికి గంట 40 నిమిషాలు అట్లా చేసిరట. వాళ్ళు ఇష్టమే ఇష్టపురం. ఇప్పుడు వాళ్ళకు వేరే వాళ్ళని చూస్తే కడుపులో ప్రేమ పుట్టినట్టుంది. ఎలాంటి వాళ్ళని చూస్తే ప్రేమ పుట్టింది? ఎసువంటులను చూస్తే ప్రేమ పుట్టింది అనేది జనాలు చెప్తురు కదా తాత. వింటున్నావా? ఓకే. అందుకనే తాత కూడా బయటకు వచ్చి ఈ జనాల మాటల బట్టి ఒక పాట అల్లిండు. ఏం పాట? ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు, ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్కజిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. ఇది జనాలు అంటున్న మాట తాత. సోషల్ మీడియాలో ఈ ముచ్చట కోడై కూస్తుంది. అందుకే ఆహా అని నేను ఆ మాటలనే పాటగా చెప్పిన. అంటే ఇప్పుడు నవదీప్ గనక నిన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నువ్వు ఆయన మీద ఇలాంటి పాటలు పాడకపోయేటాడు కదా? ఇప్పుడు దేవుడని పాడేటాడు. సెలెక్ట్ చేయకపోతే ఇలాంటి పాటలు పాడకపోదు అనే ముచ్చట నువ్వు ఎట్లా అంటున్నావు? ఇప్పుడు జనాల మనసులలో ఏముందో చెప్పిన. ఇప్పుడు ఒక అమ్మాయిని ఏమన్నాడు, ఊరు నుంచి ఊపుకుంటా ఊకినే వచ్చినావా అన్నాడు. అవును, శ్రీజన్ అన్నాడు. పాప అన్నాడా లేదా? అన్నాడు. అంటే ఇది నోటి దూలనా, పొగరా, బలుపా, అహంకారమా? ఏ రకంగా మాట్లాడతాడు ఒక ఆడబిడ్డను? అది ఇంతకు ఆయనకు పెళ్ళి అయిందా? కాలే. పిల్లలు జల్లలు ఎవరు లేరు. సంకల కూడా పిల్ల లేదు. ఏమంటారు చూడు, ఈ ఏడలేదు పిల్ల. ఈ సంసారం అంతా ఏంటిది? ఆహా అంటే ఎన్నో అర్థాలు వస్తాయి. కాదు పిల్లగా, మరి పెనం లేదని నువ్వే అంటున్నావు. అవును, ఇక పెనం లేనప్పుడు మరి పిల్లలే కడిదిగా. అవును, అంటే పిల్లల విలువ ఆయనకు తెలిసిండు. ఓకే. ఆయన ఒక బిడ్డనో కొడుకో ఉంటే పిల్లల విలువ తెలిసిండు. పాపం ఆ పిల్లను మళ్ళీ సారీ చెప్పిండు కదా, తర్వాత సారీ చెప్పిండు కదా. అజ్జకారి బాడుకావు, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు పిలిపించావు నన్ను వీడికి? ఏమిటి పిలిపించినా ఓంటున్నా? ఇంటర్వ్యూ కోసం పిలిచి. నువ్వు ఏం అడుగుతున్నావు ఓంటున్నా? ఇంటర్వ్యూ కోసం పిలిచిన. నీ మీద దందు అని అంట. అయ్యో ఏమనుకోకు పప్పు, నువ్వు అంటే నా గుండెలకు వెళ్ళి ఉరికొస్తుంది ప్రేమ. ఏదో జర నోరు జారిన పప్పు అంటే అయితే నీకు ఫస్ట్ కర్ర కాల్చి ఎర్రగా వాత పెట్టినాక కాలుతుందా అది? అయ్యో నేను కాలదనుకున్న పప్పు అంటే జనం ఒప్పుకుంటుందా? అదే నువ్వు ఆయనకంటే ఎక్కువ కథలు పడుతున్నావు. లేదు, అడుగుతున్నా నేను. ఆయన సారీ కూడా చెప్పిండు కదా. ఇగో ఈ ముచ్చట ఉన్నప్పుడు ఆ ముచ్చట కూడా ఉండాలి కదా. అదే తాత, ఇప్పుడు కర్ర కాల్చి ఎర్రగా వాత పెట్టి నేను కాలదనుకున్నా కానీ కాలిందా అన్నట్టుగా ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఇదంతా పొగరు మాటలే కదా. అయితే ఇప్పుడు నువ్వు చూస్తున్నావా? అది నువ్వు లేవని చూస్తలేవా? ఇప్పుడు అగ్ని పరీక్ష చూస్తున్నావా? ఏడ చూస్తున్నా తాత, నాకు దినం 4-5 వచ్చి ఇంటర్వ్యూ. దినంలో రాదులే, అది రాత్రి పూటనే వస్తుంది. అలసిపోతున్నా తాత. అయ్యో, అలసిపోయి పంతున్నా. మళ్ళీ ఎవరు చూస్తలేవా? ఇప్పుడు ఎవరిని చూలే, నాకు టైం దొరకలేదు. నేను పొద్దుగాల గంట మార్నింగ్ నువ్వు చెప్పాలి నేను ఛానల్లో, మళ్ళా అర్ధగంట 30 గంట మళ్ళీ బయట చేయాలి. ఇట్నే మియాస్ మనవరంలో ఫోన్ చేసి, అయ్యో తాత ఎట్ల సంగతి ఏంది వద్దాం అనుకుంటున్నామంటే, ఒకవేళ ఫోన్ ఎత్తకపోయినా కష్టమే ఉంది. చూసిరా ముసలాయనకు ఒక పాట పాడతాం మళ్ళీ మీద, నర్సి తాత నీకు ఎంత బలుపు తాత, ఫోను చేత ఎత్తకపోతీవి నువ్వు ఎంత పైకి ఎక్కిపోతీవి. అందుకనే తాత గొంతు మొత్తం నొప్పి పెట్టినా. అయ్యో నిజంగా
ఇవాళ నా బాధ చూడలేక పాపం మా ఆఫీస్ బాయ్ అల్లం తెచ్చి దంచి బురికి నీళ్ళలో బాగా మసలి పెట్టి పంపిండి ఆ సీసా అదే. అవునా, అందుకోసం పెద్దది తెచ్చినవా నేను చూస్తున్నా, ఇంత పెద్దగా ఉంది సొలగా అని. ఓకే, అంటే తాత బిగ్ బాస్ అనేది ఇంతకుముందు నువ్వు చూసేటోడివా? అప్పుడప్పుడే అంటే పెద్దగా ఏం చూడలేదు, సరే తెలుసు, దాని మీద అవగాహన ఉంది. ఓకే, అంటే ఎందుకు వెళ్ళాలనుకున్నా అంటే ఒకటి ఉంటుంది, అంటే నేను నలుగురికి ఇంకా తెలియాలి, లేకుంటే నా గురించి నేను తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కదా. మీరు బిగ్ బాస్కి ఎందుకు ట్రై చేశారు? ఇప్పుడు బిగ్ బాస్లో సింగర్ని కూడా తీసుకుంటారు కదా తాత. అవును. నేను ఒక సింగర్ని, ఒక రచయితని, ఒక కవిని, ఒక గాయకుని, ఒక యాంకర్ని, ఒక జర్నలిస్టుని, ఈ రకంగా సరే మనం కూడా ఏదైనా చేయగలుగుతాం, వల్ల ఎట్లయినా దాన్ని కంటెంట్ చేయగలుగుతాం, ఆట ఆడియగలుగుతా, ఆట ఆడిస్తా, ఆడతా. ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ నాకు పడ్డది ఏంటంటే పాట. ఓకే, ఈ పాట జనాలను చైతన్యం చేసే పాట నాది, విన్నవా? సమాజంలో మార్పు కోరుకునే పాట నాది. అయితే దీనికి ఏమైనా ఎక్కడికి వస్తుందేమో అంటే ఎక్కువ మొత్తంలో కోట్లాది మందికి చేరుకుంటుందేమో పాట. అలా కూడా కొన్ని ఇప్పుడు అది కూడా అంటే ఇప్పుడు మానసిక ఒత్తిడి నుంచి బయట ఎట్లా పడాలనేది కూడా ఒక భాగమేగా అలా కూడా. అవును. అంటే ఇప్పుడు ఒక ప్రాణం బతికిందంటే ఆయన మానసిక ఒత్తిడితోనే కదా. అంటే నేను బతకాల భూమి మీద, బతికిందాకంటే ఏం సమాధానం లేదు అన్నాడు. కానీ ఆయనకు జీవితం మీద విరక్తి పుడితేనే ఆ నిర్ణయం తీసుకోండు, అంతేనా? అవును. అట్లా కూడా అట్లాంటి పాటలు రాయొచ్చు, మేలుకొల్పు పాటలు రాయొచ్చు, అలరించే పాటలు రాయొచ్చు, చిన్న చిన్న జానపద గేయాలతో మనం వాళ్ళని అల్లరి చేయొచ్చు, అట్లా చేయొచ్చు అనేది చూసిన. కానీ వాళ్ళు ఒకటే ముచ్చట కానీ నాకు ఏం చెప్పకుండా ఇది చేసిరు. ఏం చెప్పలేదు, కోరుకుంది గదే. నేను పాట పాట పాడిర్రు, మీరు చెప్పారు ఇట్లా బతికిచ్చారు అని చెప్పారు, మీ గురించి చెప్పారు. లాస్ట్కి వాళ్ళు రెడ్ ఇచ్చారు కదా, రెడ్ ఇచ్చాగానే ఫస్ట్ ఎవరు ఇచ్చారు రెడ్? నవదీప్ ఇచ్చారు, తర్వాత వీళ్ళిద్దరు ఇచ్చారు. ఓకే, ఇచ్చేటప్పుడే చెప్తారు కదా, ఏం చెప్పలేదా? తాత బిగ్ బాస్ సెట్ కాదు, మీకు ఎందుకు వచ్చారు, మీరు బయట చూసుకోండి ఏమైనా అన్నారా, లేకుంటే ఉట్టిగా రెడ్ ఇచ్చేసి పోండి అన్నారా? అంటే బిందు మాధవి మీరు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతారో లేదో తాత నాకు డౌట్ఫుల్గా ఉంది అని అన్నాడు. నువ్వు మీట్ అవుతావో లేదో తాత అని ఏమో అభిజిత్ అన్నాడు. మరి నాకు మీరు ఏం అవకాశం ఇచ్చిర్రు, నేను మీ ముందర ఏం ప్రదర్శన చేయలేదు, ఏం ఆట ఆడలేదు, మీరు ఇచ్చిన టాస్క్ ఏం చేయలేదు, ఎందుకు కారణం లేకుండా నన్ను ఇది చేసిరి చెప్పాలి కదా. అవును. ఇప్పుడు పాట నచ్చకపోతే నచ్చలేదు అనాలి, నా మాట నచ్చకపోతే నచ్చలేదు అనాలి. మీరు దానికి ఏలాడబడమన్నారు, అది మాకు నచ్చలేదు అనురి అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. అది కూడా ప్రయత్నం చేసిన, ఎగిరి అందుకొని ఏలాడబడ్డా, మాట్లాడమన్నారు, మాట్లాడి ఇంకేం చెయ్యాలి. సరే అందరిలాగా నాకు ఇంకేమైనా మీరేమైనా అవకాశం ఇచ్చిరా? ఇయ్యలేదు. ఎందుకు అంటే ఒక సామాన్య గొర్రెల కాపరి వేసేదారనా అని, ఒక సామాన్య గొర్రెల కాపరి అని మీరు అట్లా ఓరసూపు చూసిరా అని అంటే నా అంతరాత్మకు అనుకున్నా. సరే తీ అనుకున్నా. అంటే నేను ఒకటే నమ్ముతా, మంచితనం ఉన్నోడికి ఒక ప్రతిభ ఉండి నిరూపించుకోవడానికి దేవుడు మార్గాలు చూపిస్తుంటాడు. సరే ఈ మార్గము నన్ను వీళ్ళు ఇక్కడ ఆపేస్తుర్రు అంటే ఇంకేదో మంచి మార్గం నాకు దొరుకుతుంది అనేది నమ్మిన. కానీ నేను ఎక్కడ కూడా వాళ్ళు ఆ మాట అంటే నేను బతిలాలే, బంగపల్లె, బాధపల్లె, ఏడవలే, తోడువలే, ఎట్లా పోయినో గట్టినే వచ్చిన అంతే. కానీ నువ్వు కూడా జిన్ ప్యాంట్ వేసుకొని మంచిగా టీ షర్ట్ వేసుకొని అక్కడ చిన్న బట్టలు ఇక్కడ చిన్న బట్టలు ఎత్తే తొందరగా సెలెక్ట్ అయిపోయాడు అని నేను అనుకుంటున్నా. ఇట్లా వెళ్ళకుండా మరి అట్లా చెప్పాలగా. మళ్ళీ నువ్వు చెప్పేటప్పుడు ఫోన్ అన్నా చేయకపోతే నేను చెప్పేటా. నువ్వు ఈ అవతారంలో ఉన్నావు కదా, ఈ గెటప్ తీసేసి నార్మల్గా నువ్వు ఎట్లా వస్తావు రాపు అంటే అప్పుడు వచ్చి ఎవరికి ఇచ్చిరా ఛాన్స్? ఎల్బిజిటి అమ్మాయి ఆయనకి ఇచ్చిండ్రు, రెడ్ కలర్ ఏదో వేసుకొచ్చింది చూడండి, ఆయనకి ఇచ్చిండ్రు నార్మల్ గా. మీకెందుకు కక్ష కట్టుకున్నట్టు అసలు అర్థం కాదు. అర్థం కాలే. మరి ఆమెకు శాస్త్ర ఏదో ఉంది. అవును, మరి అట్లా కూడా నాకు కూడా అవకాశం ఇవ్వచ్చుగా. అవును, లేడీగా వచ్చింది ఒకసారి, అబ్బాయిగా మారి రండి అంటే మళ్ళీ వాళ్ళు అబ్బాయిగా మారి వచ్చింది, లేడీగా వచ్చింది. అవును, మళ్ళీ అబ్బాయిగా పాయింట్ అంగేసుకోవాలి. మరి నేను కూడా గట్ల వద్దు,
ఇప్పుడు నా దమ్మేందో కూడా మీరు తెలవాలి కదా. అవును. నాది అంటే అక్కడికి వస్తుందా అక్కడికి రాదా అనేది మీరు అప్పుడు చెప్పాలి. అప్పుడు నేను తెల్లగా పుల్లగా తయారై వచ్చి రసరాగ రంజిత ఓ రమణీ మృదు మధుర భావ తరంగి నీ రావే నా కవిత నవనీత వృదిత నీ అదరముపై చిరునవ్వును చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవితా హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవి కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేళ ఆహా వెన్నెల జాబిలి వై వేకువ సంధ్య వై జగత్తునంత ఉషస్సు నింపి తమస్సు ననచగా రావి రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిని. ఇది పాడాలండి అప్పుడు నీకు తీగ దిగేది అప్పుడు. ఏ మరి నువ్వు గొట్టం ఇది గొంగడు ఒడివికి గొట్టం వేసుకొని రాపో తాత అంటే చూపిద్దు. అప్పుడు నీ రసికరాజు అంతా చూపేటోడు తాతవా లేకుంటే తాతకు తాతవా. ఆహా పలక జమ్మడి పండు లాంటి పరువాల ఓ లలనా నా పానమంతా గుంజే నీ నయగార సోకుల వలన నీ సింగారాన్ని చూసి బంగారమే సిన్నబోయిందే పిల్ల నీ వయ్యారాన్ని చూసి వసంత కన్య వన్య తప్పిందే పిల్ల అని అప్పుడు పాడేటి అందుకుందు. మరి నాకు ఏడా మీరు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నువ్వే అన్నావు ఈ లేడీ గెటప్ తీసేసి ఇంకా నువ్వు నార్మల్గా రాపో అన్నావు. మరి నాకు అట్లా కూడా అవకాశం ఇయ్యలే కదా. సరే ఇదే గెటప్లో ఇంకో నీకు గిది ఇస్తాం గిది చెయ్యి గది ఇస్తాం గిది ఆడు అని కూడా అనలే కదా. ఇంకేంది ఒకటి ఇచ్చిన టాస్క్ కథం చేసిన చేయనంటే తప్పు తప్ప నేను ఎగురా నేను అందుకోను నా వల్ల కాదంటే అవునమ్మ నీకు ఇదే శాతం అయితే లేదు ఇక నువ్వేం చేస్తామని పంపిస్తే ఒక రీతి ఉండేది. ఇంకొక ఆమె పేండ కూడా రాసిరు చూసినాను. ఒక పాపకు ఆమెకు కూడా రిజెక్ట్ చేసిరు పాపం. చెంపకు రాయమన్నది బిందు మాదేవి కానీ శ్రీముఖి తొందరగా దూడ్చేసింది అది. అట్లా కూడా చేసిరు కానీ వాళ్ళు కూడా సెలెక్ట్ కాలేదు. అంటే అందరు ఇంటర్వ్యూలు ఇస్తలేరు అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఇస్తలేరు. నర్సయ్య తాత తప్ప ఎవరు ఇస్తలేరు ఇంటర్వ్యూలో. అంటే వాళ్ళు కూడా సెలెక్ట్ కాలే వాళ్ళకు కూడా ఉంటుంది కదా వాళ్ళు ఇస్తలేరు. నర్సయ్య తాతని ఎందుకు ఇస్తున్నాడు ఇంటర్వ్యూలో ఎందుకు అంత పగా అంటే ఒక్కొక్క దగ్గర సెలెక్ట్ అవుతారు ఒక దగ్గర సెలెక్ట్ కారు అంటే కొంతమంది కూడా అంటున్నారు ఎందుకు నర్సయ్య తాత సెలెక్ట్ అయితేనే అందరు వచ్చిన వాళ్ళు అందరు సెలెక్ట్ చేయాలన్నా అంటే వాళ్ళకి ఏది సెట్ అవుతుందో వాళ్ళు సెట్ చేసిరో అయిపోయింది. వాళ్ళకి ఏం చెప్పిరో యజమాని ఎందుకు ఇప్పుడు నర్సయ్య తాతయ్య ఎందుకు కక్ష కట్టుకొని మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మా మీద ఎందుకు పాటలు పాడుతున్నాడు అని అంటారు. దాని మీద ఏంటిది అంటే తాత ఇప్పుడు నాకు కారణం చెప్పలే నాకు కారణం చెప్పలేదన్న బాధే. ఓకే ఇప్పుడు నీ అవతారం మాకు నచ్చలే వినవా నువ్వు ఒక సామాన్య గొర్రెల కాపరి వేషధారణలో ఉన్నావు నీ అవతారం మాకు నచ్చలే అని చెప్పలేదు. పాట పాడితే నీ పాట మాకు నచ్చలేదు అని చెప్పలేదు. నువ్వు దానికి ఎగిరి ఏడాడబడితే దానికి కూడా వంక పెట్టి చెప్పలేదు. మరి అంత చేసినా మరి అంటే ఏ కారణం లేకుండా మీరు సామాన్యులకు అగ్ని పరీక్ష అని సామాన్యుల మీద మీకు అవగాహన లేకుండా జడ్జీలుగా మీరు ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తారు అసలు ఏమి నడుస్తుంది. వీళ్ళు కాకుండా జడ్జీలుగా మీరు ఎవరుంటే మీరు సెలెక్ట్ అయ్యేవారు. ఇప్పుడు సామాన్యుల కష్టం ఏందో ఒక సామాన్యుడు ప్రతిభ ఉంటే ఎంత కసితోటి రావాలనుకుంటాడో ఆ బాధ నాగార్జునకు తెలుసు. నాగార్జున ఎంతోమంది కొత్త కొత్తలకు టెక్నీషియన్లకు ఆర్టిస్టులకు డైరెక్టర్లకు ఎంతోమందికి ఆయన అవకాశం ఇచ్చిండు ఇయ్యలేదా అంటే పెద్ద సంస్థనే ఉంది ఆయనకి. అలా బాధ ఆయన తెలిసినోడు. మరి అట్లాంటి పెట్టినా సామాన్యుల బాధ సామాన్యులలో ప్రతిభావంతులు ఎవరైతే అక్కడికి వస్తారు సమాజానికి జనాలకు సరే నాగార్జున ఉంటే న్యాయం జరుగు అనేది అనిపించింది నా మనసుకు. అప్పుడు అనిపించింది సరే ఏది జరిగినా మన మంచికి పెద్దలు అంటారు చూడు ఏది జరిగినా ఒకటి జరగలేదంటే ఇంకేదో మంచి జరగబోతుంది బిడ్డ అంటారు. నేను గదే నమ్ముకున్నా. ఇవాళ బయటకు వచ్చినాక నాకు గదే వాస్తవంగా కూడా నేను బిగ్ బాస్లకు పోయినా నాకు ఇంత పేరు రాకపో. ఇవాళ నేను దాదాపుగా నా అంచనా ప్రకారము నేను ఇవాళ మీ 24x7 ఛానల్ తోటి 53వ ఛానల్ అయితే ఒక 3 కోట్ల మందికి రీచ్ అయింది నా పేరు పోయిందని నేను అనుకుంటున్నా. నేను చూస్తున్నా కదా ఒక్కొక్కటి ఇన్స్టాలో మిలియన్లు ఫేస్బుక్లలో లక్షల కొద్ది. మనం ఈ నవదీప్ పాట కూడా చాలా మంది పెట్టుకున్నారు. శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు.
ఫోన్లు ఏం చేయలేదా? ఎందుకు నర్సే తాత మా మీద ఎందుకు చేస్తారని ఎవరైనా ఫోన్ చేయడం ఏమైనా చెప్పడం జరిగిందా? నాకైతే ఏం ఫోన్ రాలే. ఏం రాలేదు. రాలే. బిగ్ బాస్ వాళ్ళు కానీ ఎవరు సంబంధించిన వాళ్ళు కూడా. ఓకే. తాత నీ అసలు లైఫ్ స్టైల్ ఏంటిది? బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే అసలు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినావు? అసలు ఈ అంటే గొర్రెలు అవి కాచుకునేటోడి, చదివింది 10th. ఈ ప్రయాణం యాంకర్ ఎప్పుడైనావు? అసలు ఏంటిది? వాళ్ళు చేస్తే కూడా ఏదో చిన్న చిన్న వాళ్ళకి కూడా చేయవు, డైరెక్ట్ మినిస్టర్లు ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూలు చేస్తుంటావు. ఎలా వచ్చినావు అసలు? నేను సామాన్య గొర్రెల కాపరి కుటుంబం మాది. 10వ తరగతిలోనే నా లగ్గం చేసిండు మా అయ్య. వినండి, ఇంకా మాకు పెళ్ళిళ్ళు లేవు, 10వ తరగతి చేసేసిర్రు. ఎంత అదృష్టవంతుడు నువ్వు. అప్పుడు నాకు బయటి ప్రపంచం తెలియదు, నాగరికత తెలియదు, లోక జ్ఞానం తెలియదు. ఓకే. రేపు అసలు అంటే అప్పుడప్పుడే విరిసి విరిగిన వయసు అన్నట్టు కదా, అంతే కదా. అవును. తెలిసి తెరవని వయసు 16-17 సంవత్సరాలు అంతే. ఇక మేనపిల్ల. ఓకే. మేనపిల్ల అని జర మా మేనమా తిరిగికల్లు. ఈ కోళ్ళాగా రేపు మరి 10 అయిపోయినాక 12 పడ్డాక కథ ఇంకో తీరుకుంటుంది కదా, సోకాటం బోకాటం అని. ఇక మళ్ళా ఈ కోళ్ళాగా నెత్తి గిత్తు అంత మంచి స్టైల్ కొట్టుకుంటా పూల అంగీలు వేసుకొని మరి చేతికి వస్తుందో రాదు అనుకుంటే మా మామ. ఇక తెల్లారితోరికే సైకిళ్ళ మీద వచ్చిర్రు. ఓ 20 ఓ బావా చెల్లి అని ఆటం కోసుకురు, తిన్నారు. ఇప్పుడు పిల్లగాని లగ్గం చేయాలి, మేము సిద్ధంగా ఉన్నామని చేసారు. నువ్వు ఖుష్ అప్పుడు ఖుషి అంటే పిల్లగా నాకు అసలు పెళ్ళి అంటే వాస్తవంగా నువ్వు అన్నట్టు సంకలు గుద్దుకున్నా, కానీ పెళ్ళి అయితే ఇంత కోసం ఓ అమ్మ మొద్దు మెడ పడ్డాక అసలైన భాగవతం ఉంటుందని నాకు తెలియదు. అది తెలియదు, ఇది తెలియదు. అయ్య చెప్తే ఇన్నా, అమ్మ చెప్తే ఇన్నా, దుడిగా అయితే చేతికి ఇచ్చారు, పెళ్ళి అయిపోయింది. నేను చదువుకుంటా, ఏమో నేను కాలేజీ పోతాను, నా దోస్తుగారు అందరూ కాలేజీ పోతున్నారు, నేను చదువుకుంటాను. అయ్యా నువ్వు ఉద్యోగం చేస్తావు, మగోనివి నువ్వు మునగాని ఉద్యోగం చేస్తే ఇక మేము 4 ఏళ్ళ 5 ఏళ్ళు కాదు ఇక 10 ఏళ్ళతో మేము తింటాము, చదివిన కాడు చాలు సపడుగంట గొర్రకాడివా అని మా అయ్య కసిరిచ్చాడు. ఏం చేయాలి? వినకపోతే కొడతాడు, కొడతాడే బరాబర్ కొడతాడు. అవును. సపరిస్తాడు. అమ్మ లాభం లేదురా అన్న దుడ్డు గడ్డ పట్టిన గొర్రకాడి. ఆ గొర్రెల కాడ ఇక అడవి తల్లి, ప్రకృతి, చల్లనైన పిల్లగాలులు, ఆ వాగులు, ఆ వంపులు, ఆ పచ్చని ప్రకృతి, ఆ చెట్లు చేమ గట్టు పుట్ట, ఆ చెరువులు, ఆ మడుగులు, ఆ గుంటలు, ఆ మూసీ నది, మా ఊరికి వెళ్ళి మూసీ నది ఉంది. ఇదంతా చెట్ల కింద కూర్చొని గొర్రెలు మేస్తుంటే చెట్ల కింద కూర్చున్నప్పుడు ఆ చెట్ల కొమ్మ నీళ్లు చెట్టు సుక్కలు పడ్డది నా మీద. పడంగానే ఏందమ్మా నీళ్ళు గాలి అని ఇటు చూసే వరకల్నే మబ్బు లేదు, మాయ లేదు. అరే మబ్బు లేకుండా నీళ్ళు పడ్డాయి ఏంది ఏం కథ అని చూస్తే ఏదో నాకే ఏదో ఆవహించినట్టుగా, నాలో ఏదో కలిగినట్టుగా, అట్లా అమ్మవారు ఆ రకంగా నాకు ఏదో ఒక ఆలోచన కలిగించినట్టుగా నాకు నేనే అట్లా ఆలాపనగా ఆ రకంగా మామూలుగా అట్ట తీసుకుంటా చిన్నగా రోజు అట్నే పాటలు రాయడం మొదలుపెట్టిన. ఇక నేను దుకాణం కాడికి పోయి గింత పొడుగు లాంగ్ బోర్డు బుక్ కొనుక్కొచ్చుకొని ఇక అది నా బువ్వ సంచి వేసుకొని ఓ పెరుగు సంపాదించుకొని అలా వేసుకొని ఇక గొర్రెలు మేస్తూనే నేను పాటలు రాస్తాను. అవి మెయ్య నేను పాటలు రాయ, నేను పాటలు రాస్తున్నా అని చెప్తే ఎవడు ఈయనడే. అవును. గొర్రెల కాస్తూనికి ఏం పాటలు వస్తాయిరా సిగ్గి తప్పినోడా, అవసరమారా నీకు అవసరమారా సపరేట్ కాసుకోక. అరే నువ్వు బాగా తాత మళ్ళీ అంతే అదే అన్నవే అవు నువ్వు అన్నట్టే అన్నారు తాత. అంటే ఏమన్నా అంటే ఈడ మీటింగ్ అని వస్తావు, ఆడ మీటింగ్ అని వస్తావు, నేను పాడవాడిని అంటావు. నువ్వు 10 అయిన మగోనికి నీకు తెలుగు భాష మీద పట్టుండి నువ్వు పాట రాస్తే అది జనాలు వింటారు, మూసుగా అన్నారే కొంతమంది. సరే ఇక అందులో మా ఊరైన కృష్ణరాజు, మా ఊరు పక్కన ఏ భూషి నరసింహ అనేది ఆ చదువు పంతులు నన్ను కనిపెట్టిరాళ్ళు. అరే ఈ పిల్లగాడిని మనం ప్రోత్సహించాలి, ఈ పిల్లగాడిలో ప్రతిభ ఉంది అనేది గ్రహించిరాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్షరజ్ఞానం తెలిసిన కదా. నువ్వు గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చుకొని చదువుకో బిడ్డ అన్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళే ఆ చదువు పంతులు.
ఇక రావణపేట మండలం పోయి సైకిల్ మీద దెబ్బ దెబ్బ ఉరికిన. అప్పుడు ఈ బండ్లు ఎక్కడ తాత, అవును సైకిల్ లేనా, దెబ్బ దెబ్బ ఉరికిన, సైకిల్ మీద పోయినా. ఆ గ్రంథాలయం సభ్యత్వం తీసుకున్నా. ఇక వారానికి ఒక పుస్తకం మార్చేది. అంటే నాలెడ్జ్ పెంచుకుంటున్నావు. వారానికి ఒక పుస్తకం తెచ్చుకుంటే అది వారం రోజులు చదువు, మళ్ళీ దాన్ని తీసుకుపోయి ఆడ ఒక చెప్ప మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం తెచ్చుకున్నాం. ఇట్లా భాష మీద బాగా పట్టు సంపాదించుకున్నాక 2012లో ఇక రాసుకుంటూ పోతూనే ఉన్నా. పోతున్నా అక్కడక్కడ పాడాలి అంటుంటే ఇక ఎవరు కూడా అవకాశం ఇవ్వకపోయేది. ఇక పక్క ఊర్లు పక్క జిల్లాలు అంటే నల్గొండ జిల్లాలో వేరే వేరే మండలాలు అట్లా పోయేటోని. ఏన్నో ఒక అవకాశం దొరికితే పాడేటోని, వేరే కాడ దొరకకపోతే ఏడ్చుకుంటూ వచ్చేటోని. అంతా నడుస్తుంది. ఇక ఈడు మావాడు ఏమన్నా అంటే పాట అని ఈడు ఉరుకుతుండు, పాట అని ఈడు మొత్తం పని కూడా యుద్ధమాధ్యం చేస్తుండే అనేది కూడా మాయ కూడా అప్పుడప్పుడు పంచాయతీ పెట్టుకుంటేది, కొట్టేది, తిట్టేది అంతా జరిగేది. అయినా కానీ పాటను వదిలిపెట్టలేదు. ఏడగనో ఒక ఆడంగా కడుపు నొస్తుందనా కాలు నొస్తుందనా వంక పెట్టుకునేది మాయకు. నాకు ఇలా కడుపు నొస్తుంది, ఏదైనా మీటింగ్ ఉంటే అయ్యా నాకు ఇలా కడుపు నొస్తుంది నేను కొరకాడి పోనా అని వంక పెట్టేది. అట్లా కొన్నాళ్ళు నడిపిన. ఇక ప్రపంచ తెలుగు మహాసభ అని 2012లో వచ్చింది. అప్పుడు చదువు బయలే పాటల పూజ పెట్టారు. అంటే తెలుగు భాష మీద అంటే తెలుగుని బతికించాలి అనేటట్టుగా ఒకటి తీసుకొచ్చారు. ఇదే ఇప్పుడు నేను ఎలాగ వాడిన తెలుగు భాష పాట ఉంది కదా, అదే పాట బల్య వాడిన. శభాష్ అన్నారు చదువు పంతులు, మండలంలో వాడిచ్చారు, ఆడ శభాష్ అన్నారు. డివిజన్ భువనగిరి ఆడ శభాష్ అన్నారు. నల్గొండ పోయినాక ఈ పాట వాడినాక సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా, మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా, ప్రపంచంలో వెలుగుతున్న శశిరేఖరా. ఇట్లా అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా, పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము, ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా. ఇట్లా చాలా మంది విలేకరులు, టీవీ ఛానల్ వాళ్ళు గొర్రెల కాపరి నోట అద్భుతమైన జానపదాల మూట, గొర్రెల కాపరి పాటల్లో దిట్ట అని అప్పుడు శాటిలైట్ ఛానల్ కూడా నా చుట్టూ తిరిగినాయి. పేపర్ వాళ్ళు నా చుట్టూ తిరిగిరు, ఎవరి గొర్రెల కాపరి అని ఆరాధించారు. ఈ పాటకు నల్గొండ జిల్లా కలెక్టరే ముగ్ధుడైపోయాడు ముక్తేశ్వరరావు. ప్రపంచ తెలుగు మహాసభలు అంటే ఇప్పుడు తిరుపతిలో పెట్టిరయి. లాస్ట్ నన్ను ఆడికి ఎంపిక చేసిరు, ఆడికి పోవాలన్నారు. ఊరేకో నేను ఇటు సంగతి అయ్యా, నేను ఊళ్ళో వాడితే మెచ్చుకూరు, మండలంలో వాడితే మెచ్చుకూరు, జిల్లాలో వాడితే డివిజన్లో వాడితే మెచ్చుకూరు, జిల్లాలో వాడితే మెచ్చుకూరు, ఇప్పుడు నేను తిరుపతి పోవాలన్నట అని నా సంబూరం కాదు. ఏమంట వేరే నీ మా పిల్లగాని మీద మారే పని లేరా నీకు, పాట అని కథల పడుతున్నావు గొర్రకాడు పోమంటే అని మాయ పొల్ల ఏమనుకుంటది ఇంట్లో ఉన్న పొల్ల గుడ్లు మిట్కారు ఇచ్చిండే. గుడ్లు మిట్కారు ఇచ్చి పండు కొరికిండు. ఇక నేను పర వారబోసుకుంటా ఇదే దుడిగడ తీసుకొని గొర్రకాడు హై అంటారా, ఏమంటారు గొర్రెలను ఏమంటారు చెప్పు. ఇక అయ్యేసరికి ఇక లాభం లేదు, ఎట్లా చేద్దు ఏం చేద్దాం ఏడ్చుకుంటా గొర్రకాడు. మరి ఏం పాట పాడకుండా పోయినా ఏడ్చుకుంటా లేకుంటే నార్మల్ గా ఏడ్చుకుంటూనే పోయినా. ఏమున్నదక్కో మా అయ్య ఉంటలేడు దక్కో, ఊరు పోయి పాట పాడతా అంటే వద్దంటున్నాడు. అయ్యేసరికి పాప వాళ్ళు ఫోన్ చేసిర్రు. అయ్యో ఏమా పిల్లగా వస్తున్నారు మా అంటే అప్పుడు మా ఊరు పక్కల వాళ్ళకు మండల విలేకరులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫోన్ చేసి పిల్లగా రమ్మని చెప్పు ఇట్లా అది అని. దానికి సంబంధించిన హెడ్ మాస్టర్ అని బొడ్డు వెంకటేశం గిట్టుండే, ఇట్లా పోవాలి చేయాలి చెప్పాలంటే ఎక్కడి సారు మాయ తిప్పట్లు ఆడుతుండు తాజ్మహల్ అనుకొని ఇక గుర్రకాడికి వచ్చిన అనేది తర్వాత చెప్పిన. అట్లా జరిగిన తర్వాత అయితే అందులో ఒక ముచ్చట ఏంటంటే ఈ ఛానల్ వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పినా కదా, చాలా మంది వస్తారు శాటిలైట్ వాళ్ళు. చాలా పాటలు ఇక రాసిన తర్వాత రాస్తున్నా కొద్ది నా కొన్ని పాటలు అప్పుడప్పుడే ఫోన్ తీసుకొని పాడి ఈ సోషల్ మీడియాలో కూడా కొన్ని వాట్సాప్లల్లో అందులో ఫేస్బుక్లల్లో బాగా
పోతున్నాయి, ఓకే లక్షల మంది చూస్తున్నారు జనాలు. అంటే ఈ తెలుగు భాష పాటతోటి అంటే ఈయన సాహిత్యం మీద మంచి పట్టు సంపాదించుకోండు, బ్రహ్మాండంగా పాట రాయగలుగుతుండు, బ్రహ్మాండంగా పాడగలుగుతుండు అనేది ఒక పేరు వచ్చింది. ఈ పిల్లగాడు ఆయన పేరు బిఎస్ అంటారుగా, బిఎస్ యోయో టీవీ అని పెట్టుకున్నారు అప్పుడు. యోయో టీవీ అని ఏదో వచ్చింది. బిఎస్ అంటే శ్రీనివాస్ సార్ కదా, బిఎస్ టాక్స్ అని ఇప్పుడు చేస్తున్నారు కదా, ఆ సారేనా? ఓకే. ఫోన్ చేసిండు, ఆమె పాటలు విన్నాం, నీ మాటలు విన్నాం, నీ సాహిత్యం విన్నాం, మాకు ఒకటి ఇంటర్వ్యూ కావాలి అన్నాడు. హైదరాబాద్కి వెళ్ళి మా ఊరికి వచ్చిర్రు, పెద్ద ఇన్నోవా కార్లో 6-7 కూడా వచ్చిర్రు. నేను గొర్రె బాయికాడ తోనియా, ఇంటికాడ ఉన్నామా అనుకున్నారు. పాపం బాయికాడ కూడా వచ్చారు కారు వేసుకొని. ఇక వచ్చి ఆ గొర్రె మలుపుకుంటేనే ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాం. ఆయన పేరు, నన్ను యాంకర్గా ఉన్న ఆయన ఎవరు, ఆయన యశోనాథ్ అడిగినా అనుకుంటా. ఇక నేను ఏ రకంగా అయితే పొద్దున్న లేస్తే గొర్రకాడికి పోతానో ఆ రకంగానే వాళ్ళు కెమెరాలు తీసుకొచ్చి దినచర్యలాగానే తీసుకురు, నాతో మాట్లాడిచ్చిర్రు. ఇట్లా నీ లెక్కనే అడిగిర్రు, ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నావు, ఏంది ఏం కథ, ఎట్ట రాస్తున్నావు అని అంతా చెప్పుకొచ్చిన, భాగవతం అంతా చెప్పుకొచ్చిన. ఇక అది ఇంకా జనాలకు బాగా ఎక్కువైంది. ఇప్పుడు కూర్చున్న ప్లేస్ ఎవరు తెలుసా? ఇప్పుడు నువ్వు వచ్చింది ఏ స్టూడియోకి తెలుసా? అప్పుడు బిఎస్ గారు పిలిచారు కదా నిన్ను, ఇప్పుడు అదే బిఎస్ గారి స్టూడియోలోనే ఉన్నావు నువ్వు. నిజంగా నాకు తెలియదు ఈ విషయం. ఇప్పుడు కల్పిస్తా, బిఎస్ గారి స్టూడియోనే కదా ఇది, బిఎస్ టాక్స్ అని నడుస్తుంది ఇప్పుడు, బిఎస్ గారిది 24/7. అయితే అప్పుడు యోయో టీవీలో ఇంటర్వ్యూ చేసినప్పుడు తాత మోత మోగింది, అప్పుడు లక్షల పోయినాయి. అప్పుడు ఎంతో మంది నా నెంబర్ కోసం చాలా మంది ప్రయత్నం చేసిరట, బాగా పోయినాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి, అట్లా చాలా మంది సపోర్ట్ చేసిర్రు. అలా గుమ్మి రామిరెడ్డి అని ఆయన ఎక్కువ నాకు ఇటు ఆర్థిక సాయం చేసిండు, ఇటు సలహాలు సూచనలు, ఇంకా నువ్వు ఎట్లా ముంగడి పోవాలి, ఏంది ఏం కథ అని గొర్రె కాసుకుంటూనే ఉన్నా, పాటల ప్రయాణం ఇంకా ఇక చేస్తూనే ఉన్నా. ఒక పేరు వచ్చిందిగా. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా అరే పలానోడు శబాష్ బాగా రాస్తాడు, బాగా వాడతాడు. అట్లా ఇక అప్పుడప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొన్ని కార్యక్రమాలలో, పెద్ద మొత్తంలో కాకపోయినా చిన్న చిన్న కార్యక్రమాలలో అక్కడక్కడ ఇక నడిపిస్తున్నాం. ఒక తెలంగాణ పాట వచ్చా? ఒక తెలంగాణ పాట పాడ. ఈ తెలంగాణ పాట అంటే తాత అమరవీర మీద రాసుకున్నా నాకు నేను. అది ఒకసారి పాడారా? నెల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, ఏ తల్లి బిడ్డలు వీరు భూతల్లి ఒడిలో ఒదిగినారు, ప్రత్యేక రాష్ట్రము కావాలంటూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ, ఉద్యమంలో మనము ఉరమాలంటూ, పిడుగులాగా మనము మెరవాలంటూ, జన్మనిచ్చిన తెలంగాణకు ఎర్రని బొట్టు దిద్దిపోయిండ్రు, ఏ తల్లి బిడ్డలు వీరు భూతల్లి ఒడిలో ఒదిగినారు. ఇట్లా సూపర్. ఇట్లా 100 పాటలు అవుతున్నాయి, ఇక అయితేనే ఉన్నాయి, ఇంత వందల పాటలు అయితేనే ఉన్నాయి, ఇక నడుస్తూనే ఉంది. ఇక ఆ సారు కూడా ఒకటి బతుకమ్మ పాట రాయమన్నాడు. ఏ సారు? ఈ రామరెడ్డి సార్. అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ, ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ, మురిపాల పూలతో ముస్తాబైతావు, ఇంద్రధనసు ఓలే కనువిందు చేస్తావు, ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా, భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంగా, గౌరమ్మ వైలలో కొలువు తీరేవమ్మ, బతుకమ్మ తల్లిగా దీవించుతావమ్మ, కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ, వాడవాడకు వస్తావు నువ్వమ్మ, బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ, ఆడబిడ్డల ఆనందం బతుకమ్మ,
కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ శరణు అంటూ శిరసు వంచి మొక్కేరమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆడబిడ్డలు సింధులెయ్యాలు, ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో నింగి సుక్కలన్నీ తొంగి చూడాలు, బుద్ధి తీరా ఆటలాడాలో శుద్ధులెన్నో చెప్పుకోవాలి, తెలంగాణ తెగ మురవాలు ఈ జగమే సిగముగాలు. ఇప్పటికి తాత ఇప్పటికి బతుకమ్మ పాటలు అయితే ప్రతి ఊళ్ళో ఈ పాట మోగుతుంది. అప్పుడు ఈ పాట ప్రతి టీవీ ఛానల్లో మోగింది, ప్రతి శాటిలైట్ ఛానల్లో ఈ పాట మోగింది. ఈ పాట రికార్డింగ్ చేసి వదిలిపెడితే ఈ పాట రికార్డింగ్ ఖర్చు ఆయనే పెట్టుకుంటు గుమ్మిరామిరెడ్డి సార్. వాట్సాప్లల్లా వదిలిపెడితే ఎవ్వరి బట్టకు వాళ్ళు మీరే పాడిరా? నేనే పాడి, ఎవ్వరి బట్టకు వాళ్ళు మొత్తం ఇక దానికి ఎడిటింగ్ చేసుకొని లక్షల ఖర్చు పెట్టి చేసుకున్న పాటలు కూడా కొంతమంది చేసుకుంటారు కదా ఛానల్, కానీ అంత రాదు. ఆ పాట కాక మీ పాట కూడా ఈ పాట కూడా ప్లే చేసుకుర్రు టీవీలో. సూపర్. అంటే బ్రహ్మాండంగా వచ్చింది పాట, వినసొంపుగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అలా కనపడ్డది. అద్భుతంగా బ్రహ్మాండంగా ఆదరించిర్రు, జనాల ఆదరణ దొరికింది. ఎవరి పాట రచన, ఎవరి పాటగాడు అనేది ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో పేరు వచ్చింది, రాష్ట్ర స్థాయిలో తెలిసిపోయినా. కానీ ఇంత చేసినావు కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు బిగ్ బాస్కి వెళ్ళకపోవడం బెస్ట్ కదా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అంతేనా? ఇంత చరిత్ర ఉండి ఎందుకు అవసరమా నీకు? అక్కడ ఎవరు వెళ్తారు? నిరూపించుకోవడానికి వెళ్తారు. నువ్వు ఆల్రెడీ నిరూపించుకున్నావు కదా. ఇప్పుడు ఫలానా నర్సయ్య తాత అంటే అందరికి తెలిసినోడివి కాబట్టి అదే బెస్ట్. సరే, లక్షల మందికి నా పాట పోయింది అనుకుంటున్నా. ఎందుకంటే వస్తవా రంగమ్మ అనే పాట గాలి సినుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం మా అవ్వ వీలుస్తుంది, నిన్ను చూడకుంటే మనసు నిలవాకుంది, మాట్లాడుదామంటే టైము కుదరాకుంది, వస్తవా రంగమ్మో తుంగగొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి, బొడ్డు గురిగి నిండా మడ్డి కళ్ళు వస్తా, బుడ్డ వరకలు కాల్చి బుద్ధితో తినిపిస్తా, నువ్వు వస్తానంటే నేను ఎగిరి గంతేస్తా, నువ్వు రానంటే రాళ్ళకు గుద్దుకొని చేస్తా. తాత ఇంకా నాకు వాయిస్ ఇంకా నాకు ఎనర్జీ జర మెత్తగా వాడుతున్నా కానీ బ్రహ్మాండంగా ఉంటది ఈ పాట. సూపర్ సూపర్. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్లో 2,60,00,000 మంది చూసారు. ఓకే, ఇక మీ పాటలను చాలా వైరల్ అయి ఉన్నట్టున్నాయి కానీ మీరు పాడినది తెలియదు జనాలకు కొంతమందికి, అంటే వింటుంటారు తప్ప కానీ ఒక్కోసారి బయటికి రావాలి. అంటే మీకు అది బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఇంత బుక్ ఇస్తారు కదా, ఇచ్చిరా మీకు? బుక్ ఏంది? అది రాసుకోవాలి, మీ గురించి రాయాలి కదా. రాసిన. ఎంత ఇచ్చారు మొత్తం? ఇంత బుక్ ఇచ్చారా చిన్నది ఇచ్చారు? ఇంత బుక్ ఇచ్చారు. ఎంతసేపు పట్టింది? 5 నిమిషాలు పట్టిందా? అది రాయడానికి దాదాపు 1/4 గంట 20 నిమిషాలు పట్టింది. పెద్ద బుక్. మొత్తం ఏమి ఉంటుంది దాంట్లో? అదే ఇక ఏముంటది, నీకు ఎట్లా కోపం వస్తుంది, ఎట్లా నవ్వు వస్తుంది, ఏంది అవే ఉంటది. ఓకే, కాకపోతే ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు గొర్రెలను నువ్వు కాస్తుంటావు కదా, గొర్రెలలో కాస్తున్నప్పుడు అంటే గొర్రెలతోనే ఉంటావు కదా, నీకు గొర్రెల దినచర్య మొత్తం తెలుసు కదా, ఎప్పుడు తింటాయి ఎప్పుడు చేస్తాయి అని తెలుసా? ఇప్పుడు జ్వరం వస్తుంది కదా గొర్రెలకు, ఎట్లా తెలుస్తుంది జ్వరం వస్తున్నట్టు? ఇప్పుడు ఈ సీజన్లో గొర్రెలకు మూతాపులు వస్తాయి. వాస్తుందా మూతి? మూతి అంటే కొంచెం పెదవులు ఉబ్బుతాయి, నోట్లే నాలుకే ఇంత సైజు ఉన్న నాలుకే ఇంత దొడ్డు అవుతుంది. అయ్యి దానికి మేత మేయరాదు. అయ్యో, ఏం తినరాదు, మేయరాదు, పెదవులు అది కొరకరాదు, గడ్డి కొరకరాదు. దానికి ఇక కనిపెడతాం. అది మేస్తలేదంటే అది ఎప్పుడో ఎక్కువ ఇదవుతుంది. పొద్దుకంగా 5 గంటలకు అట్లా కనిపెడతాం, ఏది మేస్తుంది, ఏది మేస్తలేదు, ఏది నల్లబుచ్చుకుంటుంది, ఏది సుస్తుగా ఉంది అనేది అప్పుడు తెలిసిపోద్ది. ఆహా పలాంది పండుకుందంటే దానికి పురుగు ముట్టిందా ఎట్లా, ఎందుకంటే ఈ చెట్ల పొంటి శమల పడబోతాయి కదా, గడ్లే ఆలం బొలం పిచ్చి పిచ్చి చెట్లు ఉంటాయి, అంత అందులోకి దొరుకుతాయి కాబట్టి ఏమన్నా పురుగు పూసి కూడా కాటేస్తుంది. దీనికి ఏమైనా పురుగు ముట్టిందా, నల్ల పుచ్చుకొని పురుగు ముడితే నల్ల పుచ్చుకుంటే చెవులు చల్లగా అవుతాయి. ఏమంటే అందుకొని చెవులు చూసి చల్లగా ఉందనుకో దానికి పురుగు ముట్టినట్టే. ఏమంటే ఇగో ఇట్లాంటి కీలకత్తి తీసుకొని వినవా, కీలకత్తి తీసి ఏమంటే దానికి చెవులు కోస్తాం, కొసే ఉంటాయి కదా చెవులు, అవునవును, ఆ కొస చెవులు కోసి అండకెళ్ళి గారి ఆ రక్తం ఉంటుందిగా, ఆ
ఆ రక్తాన్ని కంట్లో రుద్దుతాం. బా ఎందుకంటే తలకాయకి ఎక్కకుంటా విషం, అచ్చా కళ్ళకు రాకుంటే ఇంకా ఆ, ఆ విషయం అనేది ఇరిగిపోతుంది. ఓకే అది ఒక వైద్యం, అది మీరే దేవుడు. చేస్తారు ఇక అది. ఇక కథం ఇక నీకు ఎంత పెద్ద పురుగు ముట్టినా దానికి ఏం కాదు. మ్మ్. అంటే టైం దాటక ముందుకు అందుకోవాలి, కొయ్యాలి, అచ్చా అచ్చా అది కథ. ఓకే ఇక ఈ నల్లబుచ్చుకొని చెవులు చల్లగా లేవు, ఎచ్చగానే ఉన్నాయి, నల్లబుచ్చుకుంది, ఇది మేస్తలేదు అంటే నారిక చూస్తాం. మ్మ్. నారిక దొడ్డు ఉండి సొల్లు కాడుతుంది అప్పుడే, అది అయ్యో అది మూతాప అంటారు. ఆహా. ఇంకోటి పుర్రు సారిక అని వస్తుంది. అంటే అది ఎండాకాలంలో పుర్రు ఊకనే పుర్రు పుర్రు అని తెలియదా? పుర్పుర ఈ పిల్లగానికి పుర్రు అంటే తెలియదట, పర్రు అంటే తెలియదట. ఇది ఎరికేనా? అంటే ఏ ఊరు పిల్ల మీది? మా జనగాంలే గాని ఏంటిది పుర్రు అంటే దొరికి పెడుతుంది. ఆహా అదా ఓకే దాని పుర్రు అంటారు. పుర్రు అంటారా? ఎండాకాలమే ఎరుగుతుంది అవి? ఎండాకాలమే వస్తుంది ఆ పుర్రు. అంటే జోరుగా పోయి కాళ్ళ పూట కొంకుల పూట కాల్చుకుంటది. ఓకే అయితే ఆ రోగం రాకుండా పుర్రు సారికకు ఆ పుర్రు సారిక రాకుండా ముందుగానే టీకాలు ఇప్పిస్తాం. అది ఇప్పియకపోతే పుర్రు సారిక వస్తుంది. ఓకే ఈ వర్షాకాలంలో రాదు. ఇక ఇప్పుడు ఈ వర్షాకాలం వెళ్ళి చలికాలం వస్తుంది కదా. అవును. చలికాలంలో గుడ్డిమాకు రోగం అంటే జినక తీపి రోగం. గుడ్డిమాకు రోగం అంటే పడిపోతుందా? ఇట్లా 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 చూస్తున్నా ఇట్లా దానికి కళ్ళు చక్కగా కనపడాయి. అంటే కళ్ళు ఈ పప్పుకు ఏమన్నా కొవ్వ ఎందుకు అట్లా చూసుకుంటా నాకు అవుపడతలేవు అంటాడు అని అంటారు చూడు. కళ్ళు ఇటు తెరిచే ఉంటది కానీ కనిపించదు. అట్లా అది గుడిమాకు రోగం అంటారు. దానికి మొత్తం తలకాయలు ఉంటుంది మాడలు. అది ఇక ఏడ పడితే ఆయన వేస్తుంది తెలియక. ఇక ఇప్పుడు పిల్లగాడు మరుగు మంది పెడితే పిల్లగాని అంటే తిరిగినట్టుగా ఆయనే తిరుగుతుంది. ఆయనే తిరుగుకుంటా మేస్తుంటది. అప్పుడు దాన్ని కనిపెట్టి లేత పదాలు ఉన్నప్పుడు అంటే మొదట ప్రారంభం దశల కొడుపులు ఉంటాయి, ఎర్రగా కొడుపులు ఉంటాయి. అవి ఎర్రగా కాల్చి ఇనుప కొడుపులు ఉంటాయి. అవి ఎర్రగా కాల్చి తొందరగా ఇట కాల్స్తాం మాడకు. ఈడ కాలవాలి, ఈడ ముక్కు కాడ కాలవాలి, ఈడ మెడల కాలవాలి. కష్టమే కదా. మెడల కాలవాలి, బరటంక బొక్కలల్లా. మళ్ళీ అది అందరికి రాదు విద్య. గొర్రె కాస్తోడు అయితేనే, అనుభవం ఉన్నోడు అయితేనే కాలవాలి. ఆడంగా పడితే ఆడంగా నీయాసం పోయి ఎక్కడెక్కడ కాలుతుంది. ఇక కోట రాక మంది వేస్తే ఉన్న రాక పోయినట్టు అయితే అట్లా అట్లా కాలుస్తాం. ఒకవేళ అదృష్టం కొద్దీ రోగం ముదరకపోతే బత్తది. రోగం ముదిరింది అనుకో ఇక దాని పని ఉత్తడే. ఇంకోటి జినక తీపి రోగం అని వస్తుంది. అదేంటిది? గుర్రం తీపి రోగం అని వస్తుంది. ఈ రోగాలు ఎట్లుంటాయి అంటే బిర్రగా ఇట్లా ఇట్లా పోతాయి. కాళ్ళు చేతులు ఇట్లా రావిగా. ఇప్పుడు ముందల కాలు వెనక కాలుగా ఇక ఇటనే పోతాయి. నరాలు ఇట్లా ఇట్లా రావా అన్నమాట. అది కూడా లేత పదార్థం ఉన్నప్పుడు కాలిస్తేనే ఎక్కడ కాలుస్తారు దాన్ని. అది ఇక ఈ మోకాల కాడ, మోచేతుల కాడ, ఈడ డెక్కెల కాడ కాల్స్తే సెట్. మళ్ళీ తలకాయకు మెడ, ఎన్ను, ముటిపూస బొక్క, తోక ఉంటది కదా, ముటిపూస తోక, ఆ తోక కాడ ఆ తోక కాడనే కాలుస్తాం. అట్లా కూడా కొన్ని బతాయి, కొన్ని బతకాయి. అంటే ఇట్లాంటి రోగాలు. అంటే ఈ రోగాలు కరెక్టే కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా కలవాలని ఉంటది కదా. అంటే ఇప్పుడు అంబా అని ఒక రకంగా అంటది, అనేది ఒక రకంగా ఉంటది. మళ్ళీ గొర్రెలు ఎట్లా కలుస్తారు వాళ్ళు ఒకవేళ కలవాలంటే? అది చెప్ప రోగాలు చెప్పినావు కానీ మళ్ళీ రాత్రి రోగం చెప్పవా? దానికి రాత్రి పొద్దు అని ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడే సై చేసుకుంటది అది. పొడేలు పొట్టేలు అంటారు మీరు ఎక్కువ, మేము పొడేలు అంటాం. ఇప్పుడు దాని పసి దానికి ఎరికి ఎవరు వస్తారు అంటే అన్ని గొర్రెలు ఉంటాయి కదా, ఎట్లా గుర్తుపడుతుంది? ఒకటి ఇప్పుడు దానికి ఇప్పుడు ఎదకొచ్చింది అంటారు. ఇప్పుడు గొర్రె ఎదకొచ్చింది అనుకో, గొర్రె ఎదకొచ్చింది అంటే మీకు ఎట్లా తెలుస్తుంది? పిల్ల కనుక ప్రేమ పుట్టినట్టుగా గొర్రె ఎదకొచ్చిందిగా. ఈ ఎదకొచ్చిన గొర్రె ఏం చేస్తుంది? ఇక ఊరికే పొడేలనే చూస్తుంది. ఎదకొచ్చిందని మీకు ఎట్లా తెలుస్తుంది?
అరే తోక ఊపుతుంది, అది సిగ్నల్ చెప్పు. సిగ్నల్ ఇస్తుంది. అది ఇక పొడేల దగ్గర పోయి తోక ఊపుతుంది. అరే ఇది ఎదకొచ్చింది అని తెలుస్తుంది. అట్లా ఓకే పిల్లగాడు సరదాగుండా అట్లా అది పొడేలు కనిపెట్టుకుంటా పొడేలు చుట్టూ తిరుగుకుంటా తోక ఊపుతుంది. దాని అర్థమైంది ఎదకొచ్చింది. ఓకే అప్పుడు మళ్ళీ ఇది ఎట్లా తెలుస్తుంది? అదైతే పొదకు తెలిసి. ఇది ఇప్పుడు చెప్పింది మొగది తోక ఊపుతుందా ఆడదా? ఆడది. మళ్ళీ మొగడు ఎట్లా ఊపుతాడు? మొగ గొర్రె దాని తోక ఊపుడు ఏముంటది, అది పశు పడుతుంది అక్కడక్కడ 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 అక్కడక్కడ. దానికి ఇది తోక ఊపినా దానికి ఇష్టం ఉంటేనే ఆమెతో కలుస్తుంది. ఇష్టం లేకపోతే అక్కడిక్కడ ఏమో దానికి ఆశ లేదనుకో ఇక ఈమెతోనే ఉంటది. ఈమె ఒకవేళ తోక ఊపుకుంటా ఆయన ఎంట తిరిగినా అది ఇంకెక్కడెక్కడ ఇంకేముంది ఏముందని ఇంకా అది పసి పడకుండా పోతుంటది. అట్లా అంటే ఇప్పుడు ఒక గొర్రె ఇప్పుడు ఒక మాట చెప్పనా నీకు, ఈ ఎక్కువ ఎదకొచ్చింది ఏం చేస్తుంది అంటే ఈ పొడేలు ఏమంటే ఉంటది, ఇది ఎక్కడ పోదు. ఇంకోటి ఓటి ఏం చేస్తుంది అంటే నీ ఘోరం కాల అనుకున్నది అయితేనేమో అది వెళ్ళిపోతుంటే ఉరుకుతుంటది, దాని అంటే పొడేలు పడుతుంది. ఆ పొడేలు అంటే ఇది ఇంకోటి పడుతుంది. ఇట్లా ఆడదాన్ని ఏమంటారు, మగదాన్ని ఏమంటారు? గొర్రె. ఆడదాని గొర్రె అంటారు, మగదాని పొడేలు అంటారు. మగదాని పొడేలు, ఆడది గొర్రె అనమాట. ఓకే ఆడ మొగ గొర్రె. ఓకే అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకదాంతోనే ఉండదు కదా, అది ఎవరు పడితే వాళ్ళతో పోతాయి కదా. అంటే గొర్రెలకు కూడా ఎయిడ్స్ వస్తుందా? అంటే అది దానికి సేఫ్టీ వాడరు కదా. బ్రూసెల్లోసిస్ అని ఒక రోగం ఈ మధ్య కాలంలో వస్తుంది. నువ్వు అడిగింది మంచి ప్రశ్న. అది ఇప్పుడు మా గొర్రెల కాపర్లకు కూడా ఇది అక్కడికొచ్చే ముచ్చట. ఇప్పుడు మనుషులు ఒక మనిషి 10 మంది కాడికి పోతుంటే ఎయిడ్స్ రోగం వస్తుంది, అట్లా పోకూడదు, జీవిత భాగస్వామి వరకే ఉండాలి అనేది కూడా నడుస్తుంది కదా తాత. అంతా ఒకవేళ కాదు కక్షం పోవాలనుకుంటే ఈ కండోమ్లని నిరోధులని వచ్చినాయి కదా. అయితే ఇప్పుడు ఈ పొడేలు కూడా ఒక గొర్రెని దాటినప్పుడు మళ్ళా ఇంకో గొర్రెని దాటినప్పుడు అంటే ఇంకో గొర్రెని దాటినప్పుడు అంటే ఇప్పుడు ఒక పొడేలు ఒక 50 గొర్రెలకు ఒక పొడేలు ఉందనుకో, ఇప్పుడు ఆ 50 గొర్రెను ఇదే కట్టాలిగా. ఓకే నవ్వుతోడే పిల్లగాడు. ఇక్కడ ఒకరికే దక్కడం అంటే కష్టం కదా, కానీ గొర్రెలే బెస్ట్ కదా. ఇప్పుడు 50 గొర్రెలకు ఒకటే పొడేలు రాజు, మళ్ళీ దున్నుడు. అయితే ఇప్పుడు ఈ పొడేలు ఈ 50 ఈటిని కలుస్తుంది కాబట్టి ఈ రక్త మార్పిడి అనేది ఇప్పుడు మనకు ఇప్పుడు మేనపిల్లని చేసుకోవద్దు, మేనపిల్లని చేసుకుంటే మనకు అంటే మార్పు అనేది వస్తలేదు కాబట్టి ఇండది అన్నది అందులో ఇండది ఇప్పుడు రక్త మార్పిడి అవుతలేదు కదా. అట్లా ఈ పుట్టే పిల్లలు కూడా కౌసుకోబడతాయి, ఇప్పుడు దడంగా పుట్టాయి, మోతాదుగా పుడతాయి. అదే ఆరోగ్యమైన పిల్లతేనేమో మంచిగా ఇట్లా పుడుతుంది. ఈ అందులో ఇప్పుడు గొర్రెల పొడేలు కూడా ఆ పొడేలకు కూడా బ్రూసెల్లోసిస్ అని ఒక రోగం వస్తుంది. అయితే ఆ రోగం వచ్చినప్పుడు ఈ పొడేలు గొర్రె దాటుతుంటది కదా, అందులో ఏదో ఒక దానికి ఇది అంటుకుంటది. ఇది ఆ రోగం ఉన్న గొర్రెని ఈ పొడేలు దాటితే ఇక దీనికి కూడా అంటుకుంటది. ఇది ఎన్ని గొర్రెలను దాటితే అంత అంటుకుంటా స్ప్రెడ్ అయింది. మళ్ళీ తెలవాలంటే ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఎట్లా తెలుస్తుంది అంటే గొర్రెలు ఈడ్చుకపోవడు తెలుసా. ఈడ్చుకపోవడం అంటే నెలలు నిండగా ముందుకే అది ప్రసవిస్తుంది. నెలలు నిండా ముందుకే ఆరోగ్యవంతమైన పిల్లని కనక ముందుకే అది పిల్లని పారేస్తుంది, ఈడ్చుకపోతుంది, అది చచ్చిపోతుంది పిల్ల. ఇక ఓటైతే మొత్తం లోపటిని చచ్చిపోయి ఆసిపోతుంది పిండం. దాన్ని ఇక మనం ఆ గొర్రెని పండబెట్టి ఇక వైద్యం చేయాలి. ఆ మానవులకు చేయి పెట్టి గోర్లకు ఈ చేతులకు గోర్లు లేకుండా, చేతులకు గోర్లు ఉంటే లోపల అంత సున్నితమైన ప్రదేశం కదా, అట్లా గోర్లు గుచ్చుకుపోయి సెప్టిక్ అవుతుంది. అయితే ఇక ఈ గోర్లు గిర్లు లేకుండా అంటే మా నాయన చేసింది, మా తాత చేసింది, నేను చేసింది కూడా ఇక అనుభవంతో చెప్తున్నాను. గోర్లు లేకుండా అందుకనే గొర్రెల కాపర్లు ఎక్కువ గోర్లు ఉంచుకోరు. ఏ టైంలో ఎప్పుడు ఇదవుతుందో, ఒకవేళ గొర్రె ఈనకపోతే ఈనబెట్టవలసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే గొర్రెని బండబెట్టి పక్కన ఎవరైనా ఉంటారుగా గిట్నే సోపతిగాళ్ళు పట్టుకుంటారు. ఒకవేళ సోపతిగాళ్ళు లేకపోతే మన ఇంటి వాళ్ళు అయినా అట్లా కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఈ గొర్రె కడుపుకు కాలుతోని బిర్రి ఇట్లా వచ్చి పెడతారు. కడుపు
కాలుతో ఇట్లా ఒత్తాలే ఆ వెనకాక ఈ మానవుల చేయి పెట్టి ఇక దాన్ని చిన్నగా ఎక్కడ ఉంది దీనికి ఏమొచ్చి ఆగింది ఎడదట్టింది ఇది ముందుగా కాళ్ళు వస్తున్నాయా తలకాయ వస్తుందా నడుము వస్తుందా అని దాన్ని ఇక సైగతోటే చిన్నగా ఇంత 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 ఈ కాలుతో వచ్చి పడుతుంటే దానికి బా ఎంత బాధ ఉంటుంది అనుకుంటున్నప్పుడు గొర్రెకు ఈ కాలుతో వచ్చుతుంటేనే దానికి ఊపు వస్తుంది ఊపు రావాలంటే ఇక్కడ ఇది వస్తుండాలి మళ్ళీ ఈయన ఈ చెయ్యిని ఈడంగా పెట్టి దీని ఈడంగా ఇట్లా వచ్చుతా ఉండాలి ఇట్లా తీస్తా ఉండాలి గుంజుతా ఉండాలి చాలా కష్టాలు గొర్రెలు కదా అట్లా అట్లా చచ్చిపోయిన పిండాన్ని అట్నే గుంజేస్తాం ఒకవేళ పిల్ల ఆరోగ్యంగా ఉండి సైజ్ ఎక్కువ ఉండి అంటే పిల్ల అలా తిరగలేదు అనుకో ఇట్లా తిరిగి ముందుగాల ముందలికాలు తలకాయ రావాలి లెక్క ప్రకారం ఓటి నడుము వస్తుంది నడుము వచ్చి తడుతుంది ఇక ఆ గొర్రె ఆయాసం కాదు మీద మెయ్యది బ్యా బ్యా అనుకుంటా ఆనే తిరుగుతుంది ఆనే పంతది కాలు భూమి చేసి రాస్తుంది అప్పుడు దానికి ఆయాసం అవుతుంటుంది దానికి వెనక ముడ్డి వస్తుంది వెనక కాలు ముడ్డి వస్తుంది అప్పుడు కూడా దాన్ని ఆయాస పడుతుంది మళ్ళా అది సైగతోటి చిన్నగా దాన్ని అందుకొని సైగతోటి మళ్ళీ చిన్నగా ఇది చేసుకొని తీయాలి బయటికి తీస్తే అట్లాంటివి కొన్ని బతుకుతాయి కొన్ని సస్తాయి ఎందుకంటే దానికి మట్టు తాగుతుంది పిల్ల లోపల మట్టు ఉంటుంది కదా ఆ మట్టు పిల్ల దానికి అట్లా ఇంకోటి ఊపిరాడక బయట ఉండాలి అట్లా అదే కొంత సమయం ఉంటుంది ఆ సమయం లోపు పిల్లని గుంజేయకపోతే పిల్ల మట్టు దాగి చచ్చిపోద్ది ఆ సమయం లోపు గుంజేసాం అనుకో పిల్ల బతుంది కొంచెం దాన్ని గుంజేసినాక వెనకకాలు పట్టుకొని ఇట్లా లేపి ఇట్లా ఉయ్యాలు ఊపితే ఏమైనా మట్టు పొట్టున్నా కారిపోయి అని ఇక దమ్ము తీసుకుంటుంది జర్ర ఒక్కసారి అన్నదనుకో ఇక పిల్ల బతికిపోద్ది ఇంత కష్టాలు ఉంటాయి కదా ఆ పిల్ల పుట్టినాక కొద్దిగా ఇంత జర్ర కొంచెం ఒక 5-6 రోజులు కాగానే అదేం చేసింది మన్ను బుక్తుంది మన్ను బుక్తే దానికి మన్ను అరిగించేటట్టుగా టానిక్ సీసాలు ఉంటాయి మళ్ళీ పచ్చపొడి ప్యాకెట్ ఉంటుంది అది ఆపాలి ఓటి గొర్రె బాగా బలం కాలేదు అనుకో దానికాడ పాలు ఎక్కువ ఉంటాయి ముర్రు పాలు అవి ఉంటాయి కదా ముర్రు పాలు తాగినాక కూడా గొర్రె అక్కడ పాలు షిమ్ముడు జింపుతాయి ఆ పాలు ఎక్కువైన పిల్ల కూడా తాగితే దానికి జీర్ణం కాక కూడా వస్తాయి కనిపెట్టుకోవాలి చాలా కష్టమే చాలా కష్టాలు ఉంటాయి చెప్తా పండ్ల తోట ఇది గొర్రెల పెంపకం అంటే పండ్ల తోట అక్కడికి వస్తే అక్కడికి వస్తుంది పోతే పోతే పోద్ది ఇన్ని విషయాలు తెలిసిన గొర్రెల కథలు గొర్రెలు ఉన్నాయి అంటాం కానీ ఇన్ని కష్టాలు పడాల్సి ఉంటుంది కదా ఓకే తాత కానీ బిగ్ బాస్కి పోలేదన్న బాధ ఒకటే కానీ ఏదో ఒక సీజన్లో పోతలే బిగ్ బాస్కి పోతావు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి ఇంకా తాత ఈ బిగ్ బాస్కు పోయిన దానికంటే ఇప్పుడు ఇంటర్వ్యూలకే సరిపోతుంది ఇంటర్వ్యూలతో ఇంకా అంతకంటే పెద్ద పేరు వచ్చింది గట్టిగా నీకు ఇప్పటికి ఒక 3 కోట్ల మంది దాకా నా వీడియోలు విని నెక్స్ట్ టైం వాళ్ళే పిలుస్తారులే ఇక నీకు అప్పుడు అగ్ని పరీక్ష ఉండదు డైరెక్ట్ నర్సయ్య తాత పరీక్షనే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ తాత చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ ఇంత ప్రతిభ గల వ్యక్తిని ఇలా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఒక తెలంగాణ మీద పాటలు కానీ బతుకమ్మ మీద పాటలు కానివ్వండి ఒక రైతు మీద పాటలు కానివ్వండి వింటుంటేనే మాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఇంకా ఇలాంటి మీరు 100 పాటలు రాశారు కదా ఆ పాటలలో ఇంకా ఎంత దమ్ముందో వింటుంటే మాకు అర్థమవుతుంటుంది 1000 పాటలు రాశారు గిన్నిస్ రికార్డ్ ఏమన్నా వచ్చిందా మీకు అవార్డ్స్ ఏమన్నా ఏం లేదు అప్లై చేసుకోలేదు ఓకే తాత థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఏదో ఒక సీజన్లో ఉంటారు ఏదో సీజన్లో మళ్ళీ నేను చేస్తాను నన్ను మర్చిపోక అప్పటికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ శనార్థి ఇక మరి నువ్వు కూడా నర్సయ్య తాతకు అండదండగా తాతకు ఏదో అన్యాయం చేసిరు అగ్ని పరీక్షలు అన్నట్టుగా మనసులో పెట్టుకొని మరి నాతోని రామసక్కని ముచ్చట పెట్టినందుకు నీకు మీ 24x7 కొలుగురి యాజమాన్యానికి శనార్థులు